అమ్మా దుర్గమ్మ, నాకు ప్లీజ్ దారి చూపించు. నేను ఒక్కసారి ధృవతో మాట్లాడాలి. ప్లీజ్ దుర్గమ్మ తల్లి. ధ్రువ్, హలో అక్క, ధ్రువ్. చిన్న 50 లక్షలు షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నారు. అండ్ ఆయన డబ్బు మొత్తం ఇంటిని తాకట్టు పెట్టి అరేంజ్ చేశారు. ఇంటికి గూండాలు వచ్చారు. డబ్బులు టైంకి ఇవ్వకపోతే స్మితాన్ని ఎత్తుకెళ్ళిపోతామని బెదిరించారు కూడా. ఇంటికి వచ్చి సామాన్లు ధ్వంసం చేశారు కూడా. పైగా చిన్న వాళ్ళు చేసిన బెదిరింపులకు భయపడిపోయారు. ఆయన సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. ఏదో నేను టైంకి అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది అక్క. ధ్రువ్, ఇదంతా నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు. అందుకే అనిపించింది ఇది ఒక్కటే దారేమోనని. ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలు చూసుకోవాలనుకున్నాను. కానీ తప్పుడు పనులు చేయటం వల్ల ఇంటి పెద్దలం అయిపోలేం కదా ధ్రువ్. నిజానికి మన దృష్టిలో మనమే చాలా చీప్ అయిపోతాం. అక్క, నన్ను క్షమించక్క. ధ్రువ్ ప్లీజ్, నువ్వు ఎక్కడున్నావో నాకు చెప్పు. నువ్వు పోలీసులను తీసుకొస్తావా ఏంటి? నీకేమైనా పిచ్చా? మీ అక్క ఏమైనా నిజంగా అలా చేయగలదు అనిపిస్తుందా నీకు? ధ్రువ్, నేను ఎవరికే చెప్పాను, ప్రామిస్. నేను కలవాలంతే, నీతో ఒకసారి మాట్లాడాలి. ధ్రువ్, నువ్వు ఒంటరి వాడివి కాదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ అక్క నీకు తోడుగా ఉంది ధ్రువ్. సరే, నువ్వు అడ్రస్ రాసుకో. ధ్రువ్ చెప్పు. భవానీ నగర్, స్ట్రీట్ నంబర్ 2. షాప్ పక్కన 416. నేను తొందరగా వెళ్ళి అమ్మకి మొత్తం అంతా చెప్పాలి. ధ్రువ్, నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఓకే? సరే అక్క. థ్యాంక్ యూ దుర్గమ్మ తల్లి. నేను ధ్రువ్ని కలిసి వాడికి నచ్చ చెప్తాను. ముందు నీ తప్పు నువ్వు ఒప్పుకో, ఆ తర్వాత మనం ఏదో ఒక దారి వెతుక్కుందామని చెప్తాను. ఏదో తొందరలో ఉన్నట్టును. అవును, ఉన్నాను. హడావిడిలో ఎందుకున్నానో అది మీకు నేను తర్వాత చెప్తాను. తర్వాత ఎందుకు? నువ్వేమనుకుంటున్నావు? రిపోర్టర్ రేఖ స్టోరీ బ్రాడ్కాస్ట్ చేసేంత వరకు నాకేం తెలియదు అనుకుంటున్నావా? రాఘవ్, నేను చెప్పాను కదా మీకు తర్వాత చెప్తానని. ముందు నా మాట విను. నువ్వు నీ తమ్ముడు ఇద్దరు నెంబర్ 1 అవినీతి పరులు. తను కూడా నీలాగే మోసగాడు. అతని కారణంగా ఉన్ని జీవితం నాశనం అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పేదానివి కదా, నువ్వు ఒక తల్లిలా ధ్రువుని పెంచావు, పెద్ద చేసావని. సో ఖచ్చితంగా ధ్రువుకి కూడా నీ పద్ధతులు, నీ సంస్కారమే వచ్చి ఉంటుంది. అందుకే ఇలా చేశాడు. మీరు ఏవైనా అనుకోండి, ఎలాగైనా అర్థం చేసుకోండి. కానీ నేను ఇప్పటికిప్పుడే వెళ్ళడం చాలా ముఖ్యం. సో ప్లీజ్. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కారణంగా, నీ తమ్ముడి కారణంగా నా ఉనికి, తనకి పుట్టబోయే బిడ్డకి కొంచెం ఇబ్బంది కలిగిన మీ అక్క తమ్ముళ్ళిద్దరూ పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అయిపోయిందా? తప్పకుండా ప్లీజ్. ఏమైంది అత్తయ్య? అంతా బానే ఉంది కదా? లేదు, సరిగా లేదు. ఆ రేఖ నువ్వు అనుకున్న దానికంటే పెద్ద మోసగత్తలా ఉంది. నన్ను క్షమించు నాన్నా. నేను నిన్ను అప్పుడప్పుడు బలవంత పెట్టాను. నిన్ను తనకి నీ భార్య హోదా ఇవ్వమని. నేను ఏదో అనుకున్నాను. రేఖ ఎలాంటిదైనా సరే, కానీ తనలో నిజాయితీ ఉందని, మంచి విలువలున్నాయని, తను కూడా నీలాగే బంధంలో నిజాయితీగా ఉంటుంది అని. కానీ రేఖ ఇప్పుడేం చేసింది అత్తయ్య? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. అత్తయ్య నాకు చెప్పండి, రేఖ ఏం చేసింది? రేఖ ధ్రువని కలవడానికి వెళ్ళింది. ఏంటి? ధ్రువ్ ఎక్కడున్నాడో తనకు తెలుసా? కేవలం తెలియడం మాత్రమే కాదు, తన ఈ విషయం పోలీసుల దగ్గర కూడా దాచిపెట్టింది. నాకైతే రేఖ ధ్రువకి ఎక్కడ దాక్కోవాలో చెప్పింది అనిపిస్తోంది. మామూలుగా అయితే పెద్ద సత్యవతిలా మాట్లాడుతుంది. వేరే వాళ్ల విషయం వచ్చేసరికి తనని తాను చాలా గొప్పగా అనిపించుకోవడానికి, గుర్తుందా, తన మిస్ మెడోనా వాళ్ళ తమ్ముడిని జైలుకి పంపించింది, నా వీరేంద్రని జైలుకి పంపించింది. కానీ ఇప్పుడు విషయం తన తమ్ముడి మీదకి వచ్చేసరికి అందరి దగ్గర ఈ నిజాన్ని దాచుంచుంది. తప్పు చేసినా అతనికి అండగా నిలబడింది. ఎంత కుటిల బుద్ధి కదా!
ఈ అక్క తమ్ముళ్ళిద్దరిది. నన్ను క్షమించు దుర్గమ్మ తల్లి. రేఖని ఏదో అనుకున్నాను, కానీ తను ఇలాంటి తను అస్సలు అనుకోలేదు. నువ్వు నీ తమ్ముడు ఇద్దరు నెంబర్ 1 అవినీతి పరులు. అతను నీలాంటి మోసగాడే. ధ్రువ్, నాకు తెలుసు నువ్వు భయపడిపోయావు, అందుకే ఇదంతా చేస్తున్నావని. కానీ నువ్వేమీ దిగులు పడకు. నీ అక్క నీ దగ్గరకు వచ్చేస్తుంది ధ్రువ్. నేను నీకేమీ కానివ్వను. మనం ముందు నుంచి కూడా ఈ హంగులు ఆర్భాటాలు లేనిపోని ఈ షో ఆఫ్లకి కూడా దూరంగానే ఉన్నాం. మన మీద ఎప్పుడు ఏ మచ్చ పడనివ్వలేదు ఆ రాగం మన మీద వేసినట్టు. నీకు ఇప్పుడు ఈ మచ్చని పోగొట్టాలి. నేనే స్వయంగా నీ చెయ్యి పట్టుకుని నేను ఈ సమస్య నుంచి బయటపడేస్తాను. అక్క, నువ్వు నన్ను ఇలాగే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతావు కదా? హా ధ్రువ్, నేను నిన్ను ఎప్పుడూ కాపాడుతాను. పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. నాకు తెలుసు ధ్రువ్, నీ నీ భయం వల్ల నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావని. కానీ ఇప్పుడు నువ్వు భయపడకూడదు. నిజానికి నువ్వు నీ భయాన్ని ఫేస్ చేయాలి. దీని నుంచి నువ్వు పారిపోకూడదు ధ్రువ్. అప్పుడే నీ తప్పు నువ్వు సరిదిద్దుకోగలుగుతావు. నీ కోసం ఇంకా అలాగే మా కోసం కూడా. నేను వస్తున్నాను ధ్రువ్. నువ్వెక్కడున్నావు అక్క? ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా. అన్నా, మీరు ఇక్కడే ఆపేయండి. ఇదిగోండి, మీరు ఇక నుంచి వెళ్ళిపోవచ్చు.